స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జయనగర్ను శాస్త్రీయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కోరారు. డెడికేటెడ్ కమిషన్ మంగళవారం మధ్యాహ్నం స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జనగణనను 2 దశల్లో చేస్తూ మొదటి దశ గృహగణన ఫార్మాట్లో ఓబీసీల గృహగణన లెక్కించే కాలం లేకపోవడం సరైన విధానం కాదని సంఘ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ను సంతృప్తికరంగా అమలు జరిపేలా రాష్ట్రంలో బీసీల కులగణన ద్వారా సరైన డేటా సేకరించి వారి రిజర్వేషన్ల పెంపుకు డెడికేటెడ్ కమిషన్ సహకరించారు కోరారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలని బీసీ కుల గణనతో సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీస్ బోర్డులు ప్రదర్శించాలని, ఆ గణాంకాలన్నీ అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందేలా చూడాలని సూచించారు. విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన వారిలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, వేముల కృష్ణ, గుమ్మడిదల సుబ్బారావు, కొంగల శివనాగేశ్వరరావు, జొన్నాదుల మురి, దోగిపర్తి వీరభద్రరావు, జొన్నాదుల రమేష్, దామర్ల సుబ్బారావు, పంచల బాబురావు, సుంకర వెంకటేష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీసీ డెడికేటెడ్ కమిషన్ రాజీవ్ రంగన్ మిశ్రా తెనాలి 3ంటికి ఆర్డీఓ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేశారు. వీరికి మా బీసీ కుల సంఘాల నుంచి వినతిపత్రం సమర్పించాం. ఈ వినతిపత్రం తీసుకొని వారు సానుకూలంగా స్పందించి ఈ ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నమెంట్కి ప్రతిపాదిస్తానని, రాష్ట్ర గవర్నమెంట్కి సమర్పించే మెమోరాండంలో ఇవన్నీ సమకూరుస్తానని, మీ యొక్క కష్ట సుఖాలను అన్నీ తెలియజేస్తానని ప్రత్యేకంగా చెప్పారు. ఆ చెప్పిన వారా మేమందరం బీసీ సంఘం తెనాలి నియోజకవర్గం సంక్షేమ సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలిపాము. ఈ చెప్పిన వివరంలో ముఖ్య ఉద్దేశాలు మీడియా సమ్మూఖంగా తెలియజేస్తున్నాను. ఈ రిజర్వేషన్ సిస్టము రాష్ట్ర ప్రభుత్వం 34% ఉన్నది. కానీ నిజంగా అమలు చేసే క్రమంలో స్థానిక సంస్థల్లో కానీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ 22%, 24% మించకుండా ఇది ఒక రకమైన ద్రోహంగా మేము వర్ణిస్తున్నాము. ఈ 34% అనే జీవోలో ఇచ్చి మనకు అమలు చేసేది ఏమో 22, 24% అవుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ 34% నిజంగా అమలు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు 52% జనాభా ఉన్న బీసీల గణాంకాల ప్రకారం ఉండటం మూలంగా 52%లో అమలు చేయాలని పోరాడుతున్నాము. 52%లో అట్లీస్ట్ మన పక్కనే ఉన్న తెలంగాణలో 42% స్టేట్ గవర్నమెంట్ జీవో పాస్ చేసి స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి వెళ్ళినప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు కొందరు కోర్టులో రిజర్వేషన్ వ్యతిరేకంగా వేశారు. కానీ అమలు జరగలేదు. అట్లా జరగకుండా బీసీ కమిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అతను కులగణ అనే ఒక ఇది మీద తెనాలి పట్టణం కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. మా డిమాండ్స్ కమిషనర్ గారికి చెప్పాము. మా బీసీలకి పూర్తిగా 50% ఉన్న బీసీలకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని కులగణ సర్వే అనేది ఒక యుద్ధ ప్రాతిగా చేసి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. తెనాలి టౌన్కి వచ్చేటప్పటికి మన బీసీ రిజర్వేషన్కి సంబంధించి మన బీసీ పరిశీలకులు మిశ్రా గారు రావడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్కి. దాంట్లో భాగంగా నేను కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మరి బీసీలు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 56% ఉన్న బీసీలు ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నారు రాష్ట్రంలో. మరి ఈ పరిస్థితి మారాలన్నప్పుడు ఎంతసేపటికి విద్యలోనో లేకపోతే మన ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా మరి ఆ ప్రాధాన్యత ఇస్తేనే మరి బీసీ సంఘాలు బాగుపడతాయని చెప్పి నా మనవి. మరి అట్లానే ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే 56% ఉన్న జనాభాకి మరి ఇవాళ 27%, 23% ఉన్న రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది ఎంతమాత్రం సమంజసం కాదు. మరి ఆల్రెడీ 1982లో మరి మురళీధరరావు కమిటీ మరి 82% ఇవ్వమని చెప్పి 85లో మన ఆల్రెడీ కమిటీ సిఫారసు చేసింది. ఆల్రెడీ 85లో ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని మంత్రివర్గ తీర్మానం కూడా చేసి